మాట్లాడండి. మీరు మాట్లాడితే మా జీవితాల్లో మేలు కలిగిద్దయ్యా. నా సొంత మాటలు, సొంత జ్ఞానం ఏది పని చేయకూడదు. మా మాటలు దేనికి ఉపయోగకరమైనవి కావు. నీ మాటలు శ్రేష్టమైన మాటలు, బ్రతికించే మాటలు, విలువైన మాటలు. ఆ మాటల చేత మమ్మలను బలపరచండి, మమ్మల్ని హెచ్చరించమని ప్రార్థన చేస్తాం. నజరుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి వరకు 51వ కీర్తన ధ్యానించాం. ఈరోజు నుంచి 52వ కీర్తన వచనం వెంబడి వచనం ధ్యానం చేద్దాం. 52వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. మరొకసారి చదువుతాను, విందాం. సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకి దేవుడు చూపిన కృపను బట్టి గొల్యాతు అనే ఒక శత్రువును, గొప్ప శత్రువును జయించినప్పుడు ప్రజలందరూ దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని జైలు కొట్టినప్పుడు దావీదు పట్ల సౌలు విషపు చూపు చూసి దావీదును చంపాలని సౌలు ప్రయత్నం చేస్తున్నాడు. తమ సొంత మామైన సౌలు దావీదును చంపాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు దావీదు పారిపోయి అహిమెలెకు అనే వ్యక్తి ఇంట్లో ఆయన ఉన్నప్పుడు ఆ విషయాన్ని తెలుసుకున్న ఒక దోయేగు అనే ఒకడు ఏం చేస్తాడంటే, ఈ సమాచారాన్ని సౌలు యొద్దకు తీసుకుని వెళ్తాడు. పలానా చోట దావీదు ఉన్నాడు, పలానా ప్రాంతంలో దావీదు దాక్కున్నాడు అన్న సంగతి సౌలుకు తెలియపరుస్తాడు. ఎందుకని అంటే, దావీదును చంపాలని, సౌలు చేతికి దావీదును అప్పగించాలని ఈ దోయేగు యొక్క ఉద్దేశం. అటువంటి సందర్భాలలో రాసిన కీర్తన. అంటున్నాడు, సూర్యుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దావీదుకు కీడు చేయాలని, దావీదును శత్రువుకు అప్పగించాలని దోయేగు చేస్తున్న ప్రయత్నం. దావీదుకు కీడు చేస్తున్నాడు, కీడు చేసి కీడును బట్టి అతిశయిస్తున్నాడు. కీడును బట్టి దోయేగు అనేవాడు గర్వపడుతున్నాడు, అతిశయిస్తున్నాడు. ఈ లోకంలో చాలామంది ప్రజలు కూడా దేనిని బట్టి అతిశయించాలో, దేనిని బట్టి అతిశయించకూడదో అర్థం కావట్లేదు ప్రజలకి. అతిశయించని వాటి కొరకు అతిశయిస్తున్నారు. వ్యర్థమైన వాటి యందు గొప్పలు చెప్పుకుంటున్నారు. వ్యర్థమైన వాటి యందు మనస్సు నిలుపుతున్నారు. వ్యర్థమైన వాటి యందు గర్విస్తున్నారు. దేనిని బట్టి అతిశయించాలో, దేనిని బట్టి గర్వించాలో కూడా దోయేగు వలె ప్రజలకు అర్థం కావటం లేదు అన్న సత్యము లేఖనాల్లో రాయబడింది. ఒక వ్యక్తిని మరణానికి అప్పగించడానికి, ఒక వ్యక్తికి కీడు చేసే విషయంలో ఒక వ్యక్తి నాశనాన్ని కోరుతూ అతిశయిస్తున్నాడు. ఒక వ్యక్తిని పాడు చేయాలని ఆ విషయంలో అతిశయిస్తున్నాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 19వ వచనం
3వ అధ్యాయము 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడిపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనస్సుంచుచున్నారు. ఇక్కడ చూడండి, దోయేగు లాంటి ప్రజలు ఉన్నారు. ఇక్కడ దోయేగు మనస్తత్వం కలిగిన వారు. సౌలు చేసేదే తప్పు. అభిషక్తుడైన దేవుణ్ణి ఎన్నుకున్న వ్యక్తిని చంపటమే సౌలు చేస్తున్న పొరపాటు. దానిని హెచ్చరించవలసినది పోయి దానికి సహకరిస్తున్నాడు దోయేగు. తప్పు చేయటానికి సహకరిస్తున్నాడు, పైగా చేసిన దానిని బట్టి అతిశయిస్తున్నాడు. అటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. వారిని గురించి లేఖనాలు చెబుతున్నాయి. వారి కడిపే వారికి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు ఏం చేస్తున్నారు? అతిశయపడుతున్నారు. చాలామందిని చూసినట్లయితే సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయం ప్రజలలో పెరిగిపోతుంది. సిగ్గుపడవలసిన దాని యందు అతిశయపడుతున్నారు. చాలామంది చేస్తున్న పాపాన్ని బట్టి అతిశయంగా చెప్పుకుంటారు. దేవునికి విరోధమైన కార్యాలంగా చేస్తూ, దేవునికి విరోధంగా బ్రతుకుతూ దాన్ని గొప్పగా చెప్పుకునే ప్రజలు. నేను ఎలా సంపాదించానో చూడు, నేను ఎంత తెలివిగా, ఎంత జ్ఞానముగా ఈ లోకములో ఏ రీతిగా కూడగట్టానో అని వారు అక్రమముగా సంపాదించిన, అన్యాయముగా సంపాదించిన దాన్ని బట్టి అతిశయిస్తుంటారు. ఇది దేవునికి ఇష్టం లేని పని, ఇది దేవునికి ఇష్టం లేని కార్యము, ఇది దేవునికి కోపాన్ని తెప్పించేది. ఇలా అక్రమముగా సంపాదించకూడదు, అన్యాయముగా సంపాదించకూడదు, దేవునికి విరోధంగా బ్రతకకూడదు. అవసరమైతే కారం మెతుకులైనా తినాలి, కానీ అన్యాయమైన సంపదన నాకొద్దు అనే మనస్సు అనేక మందికి ఉండదు. పైగా వాటిని బట్టి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? అతిశయపడుతూ ఉంటారు. సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుతూ ఉంటారు. చూడండి, ఇదివరకు రోజుల్లో సినిమాలకు వెళ్ళేవాళ్ళు, కుటుంబాలుగా బయలుదేరి సినిమాకి వెళ్ళేవాళ్ళు. సినిమాకి వెళ్ళేటప్పుడు రాని సిగ్గు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వస్తుంది. లోకంలో ఇష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, తాగి తిరుగుతున్నప్పుడు లేని సిగ్గు మందిరానికి బైబిల్ తీసుకొని రావటంలో సిగ్గుపడతారు. దేవుని విషయంలో సిగ్గుపడుతూ ఉంటారు. పాపంలో బ్రతికినప్పుడు, ఇష్టానుసారంగా రోడ్ల మీద మన ఇష్టానుసారంగా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మనం సిగ్గుపడం. దేవుని విషయంలో ప్రార్థన చేయాలంటే సిగ్గు, దేవుని విషయంలో బైబిల్ పట్టుకొని మందిరానికి వెళ్ళాలంటే సిగ్గు, దేవుని విషయమై సిగ్గుపడుతూ ఉంటాం. అందుకే బైబిల్లో రాసి ఉంచాడు, సిగ్గుపడవలసిన వాటి యందు అతిశయపడుతున్నారంట, భూ సంబంధమైన వాటి యందు మనస్సుంచుతున్నారు. వీళ్ళు మనస్సు లేచిన దగ్గర నుండి దేని మీద ఉంటుందంటే భూ సంబంధమైన. పైగా చెప్తారు, ఎంత కష్టపడి సంపాదించాను అనుకుంటున్నారు, నేను ఎంత ప్రయాసపడి ఎంత జ్ఞానంతో కూడగట్టాను అనుకుంటున్నారు, నేను ఈ లోకంలో ఈ స్థితిలో ఉన్నానంటే ఎంత ఎంత అన్యాయం చేసి, ఎంత కష్టపడు, ఎంత మోసం చేసి, ఎంత తెలివిగా సంపాదించాను అనుకొని వాటి యందు అతిశయపడుతూ ఉంటారు. భూ సంబంధమైన వాటిపైనే మనస్సు ఉంచుతారు. వాళ్ళకి అసలైన సత్యం అర్థం కావట్లేదు. ఏంటంటే 20వ వచనంలో ఉంది, మన పౌరస్థితి పరలోకమందున్నదని, అక్కడ నుండి మన ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. ఈ లోకములో ఏదో సంపాదించేసాం, లేకపోతే ఏదో సంపాదించాలి, దాని కొరకు ఏదైనా చేస్తాం, దాని కొరకు ఎంతైనా ప్రయాసపడతాం, దాని కొరకు ఏదైనా చేస్తాం. అవసరమైతే
ఈ లోకంలో ప్రజలు చూస్తే, వార్తలు వింటే ఈ లోకంలో సంపాదించుకోవడానికి హత్యలు చేయడానికి కూడా వెనుకాడరు, నాశనము చేయటానికి కూడా వెనుకాడరు. ఇతరుల పైన చెప్పండి, రకరకాలైన కుట్రాల చేత, మోసాల చేత, అక్రమము చేత, అన్యాయము చేత ఎదుటి వారిని మోసగించడానికి కూడా వెనుకాడరు. హత్యలు చేయటానికి, వారిని నాశనము చేయటానికి కూడా వెనుకాడకుండా సంపాదన కలిగి ఉండి పైగా అనుకుంటాం, నేను ఎంత సంపాదించానో తెలుసా, ఎంత కూడగట్టానో తెలుసా. భూ సంబంధమైన వాటి అందే మనసు ఉంచుతారు. వాళ్ళకి అర్థం కాని సత్యం ఏంటో తెలుసా, ఈ భూమి మీద మనం ఎంత బ్రతికినా కానీ ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండము. బైబిల్ చెబుతుంది మన పౌరస్థితి ఎక్కడుందంట, పరలోకమందు మన పౌరస్థితి ఉంది. భూమి మీద మనకి ఈ యొక్క భారతదేశంలో, ఈ భారతదేశ పౌరులుగా మనం ఉండకపోతే ఇక్కడ మనల్ని ఉండనివ్వరు. వేరే దేశ పౌరస్థితి ఉండవాళ్ళు వచ్చి ఇక్కడ ఉండటానికి వీలు లేదు. ఏదో నెల 2 నెలలు ఏ పర్పస్ నిమిత్తం వస్తున్నారో, ఎందుకు ఇక్కడ ఉంటున్నారో కూడా గవర్నమెంట్కి తెలియపరచాలి. వేరే దేశపళ్ళు ఇక్కడ ఉండాలంటే ఎన్నో రూల్స్, ఎన్నో విధానాలు ఉన్నాయి. మరి ఈ లోకాన్ని విడిచిపెట్టినాక మన పౌరస్థితి ఎక్కడున్నదో మనం గ్రహింపు లేకపోతే, ఆ విషయాల్లో మనం అతిశయపడకపోతే లోకాన్ని విడిచి నాకు నష్టపోతాం. ఈ భూమి మీద ఏదో సంపాదిస్తున్నాను, దేనికోసం ప్రయాసపడుతున్నాను, ఏదో కూడగట్టుకుంటున్నాను, బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టుకుంటున్నాను, సంపాదిస్తున్నాను, ఏదో దేవుడిచ్చిన ఆ తెలివి, జ్ఞానం అది ఏదో చెప్తూ ఉంటారు. ఏ కాడకి భూ సంబంధమైన విషయాల గురించే మాట్లాడుతూ ఉంటాం, భూ సంబంధమైన విషయాల గురించి అతిశయపడుతూ ఉంటారు. బైబిల్లో పైకి వచ్చిన చూస్తే వీళ్ళ గురించి ఒక మాట ఉంది, వీరు సిలువకు శత్రువులుగా నడుచుచున్నారంట. దేవుని గురించిన జ్ఞానం లేదు. సిలువకు శత్రువులు అనగా దేవునికి శత్రువులుగా మారిపోయారు. ఎవరైతే గుర్తుపెట్టుకోండి, భూ సంబంధమైన విషయాల్లో మేము జ్ఞానము కలిగి ఉన్నాం, మేము సంపాదించుకున్నాం, మేము కూడగట్టుకున్నాం, మాకు అది ఉంది, మాకు ఇది ఉంది అని అతిశయపడుతున్నారు. ఈ అతిశయపడే వారిని గురించి మీరు సిలువకు శత్రువులుగా మారారు. అందుకే పౌలు అంటున్నాడు, నేను ఏడుస్తూ ఈ ఉత్తరాన్ని, ఈ రోజున ఏడుస్తూ ఉత్తరం రాస్తున్న పరిస్థితి ఏంటి అంటే సిలువకు శత్రువులుగా మారిపోయారు. వారు సిగ్గుపడవలసి వాటిని అతిశయపడుతున్నారు. భూ సంబంధమైన వాటిపైన మనసు ఉంచుతున్నారు. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఈ భూలోకములో ఉండగానే మనం అక్కడ పౌరస్థితిని సంపాదించుకోవాలి, అక్కడ మన పేరు నమోదు చేసుకోవాలి. అక్కడ గనక మన పేరు నమోదు చేయబడకపోతే పరలోక రాజ్యాల్లో ప్రవేశించలేం. ఏదో ఒక రోజుని లోకాన్ని విడిచిపెట్టాలి. ఈ లోకం, ఈ భూమి నశించిపోతుంది, ఇదంతా కాలిపోతుంది, లయమైపోతుందని వాక్యం చెబుతుంది. ఇది శాశ్వతమైనది కాదు, ఈ లోకము శాశ్వతమైనది కాదు. దేవుని రాజ్యములో ప్రవేశించాలి. మన పౌరస్థితి అక్కడ సంపాదించుకోవాలని జ్ఞానము కలిగి అక్కడ రాజ్యాన్ని సంపాదించుకోవటానికి ఈ లోకములో ఉన్నప్పుడే మన పేర్లు జీవగ్రంథమందు రాయబడని ఆశ లేకుండా, ఆలోచన లేకుండా, మన పౌరస్థితి పరలోకమందున్నదని దాని విషయమైన మనస్సు లేకుండా, ఏకానికి భూ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన దీవెనలు, ఏ రీతిగా పెళ్లి చేయాలి, ఏ రీతిగా గృహాన్ని కట్టాలి, ఏ రీతిగా ఈ జీవితాన్ని కొనసాగించాలి, ఏమి తినాలి, ఏమి త్రాగాలని, ఈ కేవలం వీటిపైనే మనస్సు ఉంచి భక్తి చేస్తున్నట్లయితే ఈ లోకాన్ని విడిచిపెట్టినాక మన పరిస్థితి ఏమవుతుంది? ఈ లోకంలో బ్రతకటానికి, ఈ లోకంలో జీవించడానికి దీనిపైనే మనస్సు ఉంచి కేవలము భూ సంబంధమైన వాటిపైన మనసు ఉంటే పరలోకంలో పౌరసత్వాన్ని కోల్పోతావు. ఇక్కడ ఉండగానే, ఈ భూమి మీద ఉండగానే, ప్రాణముతో ఉండగానే పరలోక రాజ్యంలో మన పౌరస్థితిని సంపాదించుకోవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఉదయమున దేవుడు హెచ్చరిస్తున్నాడు. అక్కడ మన పేరు ఉన్నదో లేదో బైబిల్లో ఉంది, జీవ గ్రంథమందు పేరు ఉన్నదో లేదో సరి చేసుకోవాలి.
అక్కడ కనుక మన పేరు లేకపోతే ఈ లోకాన్ని విడిచిపెట్టినాక భయంకరమైన అగ్నిగుండం ఉన్నది, భయంకరమైన నరకం ఉన్నది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యర్థమైన వాటి యందు మనస్సహించి అతిశయపడొద్దు. బైబిల్ చెబుతుంది, వారు సిగ్గుపడవలసిన వాటి యందు యేసును సంపాదించుకున్నామా, క్రీస్తును సంపాదించుకున్నామా, రక్షణ పొందామా? మన సంపాదన కొద్దిగా అవ్వచ్చు, ఏమీ లేనివారు అవ్వచ్చు, పేదవారు అవ్వచ్చు, దరిద్రులు అవ్వచ్చు, ఉద్యోగం సరిగా లేకపోవచ్చు, సరి అయిన సంపాదన లేకపోవచ్చు, ఆదరణ లేకపోవచ్చు. కానీ యేసయ్యను కలిగి ఉంటే చాలు. పరలోకములో మన పౌరస్థితి ఉందో లేదో దానిని సరిచూసుకుంటే చాలు. యేసుక్రీస్తు రక్తములో మనం కడగబడితే చాలు. అనేక మందికి దాని విషయమైన జ్ఞానము లేదు, దాని విషయమైన ఆలోచన లేదు. యేసుక్రీస్తు రక్తములో మన పాపములు కడుగుకున్నామా, మన దోషములు క్షమించబడ్డవే అన్న ఆలోచన వారి లేదు. అనేక మంది అయితే ఏం చేస్తున్నారో తెలుసా? రక్షించబడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, ఆ తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు. చూడండి, కొంతమంది దేవుని యొద్దకు రాకుండా ఆటంకపరుస్తున్నారు. బైబిల్లో 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనంలో ఒక చక్కని మాట ఉంది, చదువుదాం. వీరు వ్యర్థమైన డంపపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారై తప్పు మార్గమందు నడుచు వారి నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలగొలుపుచున్నారంట. ఇక్కడ అతిశయించే గుంపు ఉంది. ఎవరో తెలుసా? వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుకుచూ ఉంటారు. చాలామంది ప్రార్థన చేయరు, భక్తి చేయరు, దేవునితో సహవాసం చేయరు. వారే శరీర సంబంధమైన దురాశలు కలిగి ఉండి తప్పు మార్గము నుండి నడుచు వారిని అప్పుడే తప్పించుకుని వారిని పోకిరీలు చేష్టల చేత మరలగొలుపుతారంట. అంటే అర్థం ఏంటి? దోయేగు లాంటి మనస్సు, దోయేగు లాంటి మనస్తత్వం కలిగిన ప్రజలు నేడు కూడా ఉన్నారు. సౌలు చేసేదే తప్పు, సౌలు చేసేదే పాపం. దాని నుండి పారిపోతున్న దావీదుకు కీడు చేసి నష్టము చేసి వాళ్ళు అతిశయపడుతున్నారు. దోయేగనే వాడు అతిశయపడుతున్నట్టుగా ఈ వాక్యంలో మనం అర్థం చేసుకుంటే, కొంతమంది శరీరాశల్లో ఉంటారు, దురాశల్లో ఉంటారు, వారే పాపంలో ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఇది మంచి మార్గం కాదు, మనం దేవుని మార్గంలోకి వెళ్ళాలి, మనం దేవుని తెలుసుకోవాలి, మన కొరకు, మన పాపముల కొరకు చనిపోయాడు, తిరిగి లేచాడు అని ఎవరైనా కానీ ఆ తప్పుడు మార్గముల నుండి బయటకు వచ్చి దేవుని వైపు మంచి మార్గముల్లో ప్రవేశిస్తుంటేనంట వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఓరవలేరు. చాలామంది అంతే ఉంటుంది మనసు. వారు ప్రార్థనకు వెళ్ళరు, వెళ్ళే వారిని కూడా ఆటంకపరిచే మనస్సు, దోయేగు లాంటి మనసు, డంబపు మాటలు చెప్పుకుంటారు, శరీర సంబంధమైన దురాశలు వాళ్ళే కలిగి ఉండి ఏం చేస్తారు తెలుసా? అప్పుడే దేవుని మార్గములోనికి వెళుతున్న ప్రజలను ఆటంకపరుస్తారంట. పోకిరి చేష్టలు చేత అప్పుడే తప్పుడు మార్గమందు నడుచు వారి నుండి అప్పుడే తప్పించుకుని వారిని పోకిరి చేష్టల చేత మరలగొలుపుచున్నారు. అంటే ఒక బ్యాచ్ బయలుదేరింది. ఏ బ్యాచ్ తెలిసి? బ్యాచ్ వాళ్ళే పాపములో ఉంటారు. ఎవరైనా తప్పించుకొని ఇది మంచి మార్గం కాదు, నిజమైన దేవుణ్ణి తెలుసుకోవాలి, ఇలా మనం లోకంలో బ్రతకకూడదు, దురాశల్లో బ్రతకకూడదు, వ్యసనాల్లో బ్రతకకూడదు, పాపములో బ్రతకకూడదు అని ఎవరైనా తీర్మానం చేసుకొని దేవుని వద్దకు వస్తుంటేనంట ఈ పోకిరి బ్యాచ్ ఒకటి ఉంటుందంట. వారికి పోకిరి వాళ్ళని పేరు పెట్టాడు దేవుడు. ఈ పోకిరి బ్యాచ్ ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తూ ఉంటారు. బయలుదేరాడు రో, ప్రార్థనగా బయలుదేరాడు రో, బైబుల్ తీసుకున్నాడు రో, ప్రార్థన చేస్తున్నాడంట, భక్తిపరుడంట, ఆయన జీవితం నాకు తెలియదా, ఆయన బ్రతుకు నాకు తెలియదా, ఇప్పుడు బయలుదేరాడు ప్రార్థన చేయటానికి అని హేళన చేసే పోకిరి బ్యాచ్ కొంతమంది ఉంటారంట. ఒక విశ్వాసి ఇంటి ఎదురుగా ఒక విశ్వాసి గృహం ఉన్నది. ఆ గృహం ఎదురుగంట ఒక స్త్రీ నివాసం చేస్తుంది. ఆమె వ్యభిచారి, పాపి. ఈ ప్రార్థన చేసే విశ్వాసి ఏం చేస్తుందంటే
ఈమె ప్రార్థన చేస్తూనే ఉంటుంది. ఆ ఇంట్లో ఎంతమంది వస్తున్నారా, ఎవరు వస్తున్నారా అని ఈమె మనసంతా కూడా ఆమె పైన పెట్టిద్ది. ఆ ఇంటికి రోజు ఎవరో ఒకరు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఏం పని ఏంటో తెలుసా? ఈమె చేయాల్సిన ప్రార్థన చేయదు, ఈమె చేయవలసిన భక్తి చేయదు. ఈమె మనసు అంతా ఆ ఇంటి ఎదురు ఆమె పైనే ఉంటుంది. ఎంతమంది వస్తున్నారా, ఎంత చేయమంటున్నారా, ఎప్పుడు వెళ్తున్నారా, ఈ ఆలోచన కలిగి ఉంటుంది. ఒకరోజు నా వ్యభిచారం చేసినామా అనారోగ్యం పాలైంది, మంచాన పడింది, బలహీనమైపోయి చనిపోయింది. ఈ క్రైస్తవురాలు కూడా చనిపోయింది ఒకరోజు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, వ్యభిచారమందు జీవిస్తున్న స్త్రీ పరలోక రాజ్యం వెళ్ళింది. నేను భక్తిపరురాలని, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను మంచి వ్యక్తిని, ఆమె పాపి అని ఆలోచించిన వ్యక్తి నరకం వెళ్ళిపోయింది. ఆ నరకంలో ఉండి పరలోకంలో ఉన్న వ్యభిచారిని చూసి ఈ విశ్వాసి అంటుందంట దేవుణ్ణి, అయ్యా నేను ప్రార్థన చేశాను కదా, నేను ఉపవాసం ఉన్నాను, మందిరానికి వచ్చాను, కానుకలు వేసాను, నేను ఎన్నో నీ పనిలో పాల్గొన్నాను, మరి నాకు నరకం వచ్చింది. పాపంలో రోజుకొకళ్ళు వచ్చేవాళ్ళు. ఆ వ్యభిచారం పరలోక రాజ్యంలో చేరింది ఏంటి అని దేవుడిని ప్రశ్నించినప్పుడు దేవుడు చెబుతున్నాడు, ఆమె వ్యాధిగ్రస్తురాలైనప్పుడు మంచాన పడినప్పుడు అంట దేవుని ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థన చేసిందంట, అయ్యా నేను తెలుసో తెలియక పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభువా, నా జీవితాన్ని పాప సంబంధమైన లోకమునకు అప్పగించాను ప్రభు, నన్ను క్షమించు అని మంచం మీద ఉన్నప్పుడు ఆమె కన్నీరు కార్చి తమ పాపములను ఒప్పుకుందంట. ఆమె ప్రార్థనను చూసి, పశ్చాత్తాపాన్ని చూసి దేవుడు ఏం చేశాడంటే ఆమె దోషములన్నీ కడిగి వేశాడు. ఆమె పాపములన్నీ క్షమించబడినవి. ఆమె మంచములో ఉన్నప్పుడే చనిపోయింది, పాపములు క్షమించబడ్డవి, ఆమె పరలోక రాజ్యానికి చేరింది. కానీ క్రైస్తవురాలు ఏం చేస్తుంది? ఎదుటివారిలో ఉన్న లోపాలను చూస్తుంది. ఈమె ప్రార్థన చేయదు, ఈమె ప్రార్థనలో ఉండదు, ఈమె పాపాలు ఒప్పుకోదు. చాలామంది ప్రజలు అంతే ఉన్నారు, వీళ్ళు ప్రార్థన చేయరు. ఎదుటివారి సంగతులు ఏంటి, ఆ ఇంట్లో జరుగుతున్న విషయాలు ఏంటి, ఈ ఇంట్లో జరుగుతున్న విషయాలు ఆ ఇంటికి అంట, ఆ ఇంట్లో జరుగుతున్న విషయాలు ఈ ఇంటికంట. ఇదే పని. దేవునిలో గడుపుదాం, దేవునితో సహవాసం చేద్దాం, మన జీవితాలు ఒప్పుకుందాం. కానీ దేవుని ఏకుండా ప్రజలు ఎట్టుంటారంటే వారే దురాశలు చేస్తూ ఉంటారు, ఎదుటివారి దోషాలను ఎంచేవాళ్ళు. మనలో ఏ పాపం ఉందో, నాలో ఏ బలహీనత ఉందో, నాలో ఏ వ్యర్థమైన మాటలు ఉన్నాయో, నాలో ఏ అపవిత్రత ఉందో మనల్ని మనం సరి చేసుకోకుండా ఎదుటివారి పాపాలను వెతికేవారు. ఎదుటివారి యొక్క ఒకవేళ మంచి మార్గంలో నడుస్తుంటే వారిని ఏ రీతిగైనా వారి మీద నిందలు మోపో, అవమానాలు మోపో మంచిగా బ్రతికేవారిని బ్రతకనివ్వదు సమాజం. నీతిగా బ్రతకడానికి ఎవడన్నా బయలుదేరితే వాడి మీద బురద తల్లడానికి బయలుదేరతారు. వారిని గురించి అంటే పోకిరీ చేష్టాలు, పైగా అతిశయపడుతూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు, ఇతరులను నష్టం చేసి ఇతరులకు ఏమంటే నీతిగా బ్రతికే వారిని బ్రతకనివ్వకుండా. అర్థం చేసుకోండి, ఎంతోమంది వైన్ షాప్ దగ్గర ఉంటారు, వారి అందరికి వెళ్ళి ఎవరైనా రే మనం చేస్తున్న మనం క్రైస్తవులరా, మనం దేవుని బిడ్డలోరా, మన కోసం యేసయ్య చనిపోయాడు, మనం క్రైస్తవులం అని ఎవరు చెప్పరు వాళ్ళకి. మన సంఘం ఏంటిరా, మన మతం ఏంటిరా, మన కులం ఏంటిరా, మనం దేవునిలో ఎదగాలి, ఈ విషయాలు ఒక లోకంలో వ్యసనాలతో త్రాగుడుతో బ్రతుకుతున్న వారికి చెప్పరు. ఎవరో చెబుతారు తెలుసా? ఎవడన్నా బైబిల్ తీసుకొని బయలుదేరినప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి రే నువ్వు చేసేది ఏంటి, మన కులమేంది, మన సంఘమేంది, మన మతమేంటి, ఏంటిది? పాపంలో బ్రతికేవాడిని ఎవడు హెచ్చరించడు. ఎప్పుడైతే వాడు తీర్మానం చేసుకొని లోకంలో బ్రతుకుతాడో వాడిపైన మాటలు విసురుతూ ఉంటారు, వాడిని హేళన చేస్తూ ఉంటారు, వారిని అవమానపరుస్తూ ఉంటారు. ఏ రీతికైనా ఆ తప్పుడు మార్గంలో నుంచి, అదే బైబిల్ చెబుతుంది, అప్పుడే తప్పించుకుని వాడిని వీళ్ళ పోకిరీ చేష్టల చేతంట మరలా వారిని మరలగొలుపుతారంట.
ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, అలాగ వారు గనక అదే మార్గంలో నుండి, లోకంలో నుండి దేవునికి వచ్చినాక మరలా దేవునిలో నుండి బయటికి వెళ్ళిపోతే వారి పరిస్థితి ఏంటో అక్కడ రాయబడి ఉంది 20వ వచనంలో. వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాన్యులను తప్పించుకునిన తరువాత మరల వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడని ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును. ఇటువంటి పోకిరీ శాస్త్రాల మాటలు విని ఎవరైతే దేవుణ్ణి గుర్తెరగకుండా, యేసుక్రీస్తు ప్రేమను గుర్తెరిగి, ఆయన సిలువలో కాల్చిన రక్తాన్ని గుర్తెరిగి, వారి పాపములను యేసుక్రీస్తు ఎదుట ఒప్పుకొని కడగబడి కొంతమంది కొనసాగరు. దానిలో మందిరానికి వస్తూ ఉంటారు, ఆగిపోతారు సడన్గా. ఎందుకు ఆగిపోయావంటే ఏం చేస్తాం, సమాజం రానివ్వట్లేదండి, ఎవరో ఒకరు హేళన చేస్తున్నారండి, లేకపోతే ఏదో పరిస్థితి వస్తుందండి, ఆటంకపరిచేవారు ఉంటున్నారండి, మా భర్త ఊరుకోవట్లేదు, మా బిడ్డలు ఊరుకోవట్లేదు, మా యొక్క బంధువులు ఊరుకోవట్లేదు. దేవుని ప్రేమను రుచి చూచి కూడా, రక్షించబడి కూడా దేవుని మార్గంలో నడవకపోతే వారి గురించి రాయబడి ఉంది, వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును. ఒకవేళ రక్షించబడకముందు, ఒకవేళ పాపములో ఉంటే, నువ్వు రక్షించబడి తర్వాత మరలా లోకంలోనికి వెళ్ళిపోతే మొదటి స్థితి కంటే కడమరి స్థితి ఎలా ఉంటుందంట, భయంకరంగా ఉంటుంది, చెడ్డదిగా ఉంటుంది. ఒకవేళ జ్ఞానంగా చెబుతున్నావేమో, తెలివిగా మాట్లాడుతున్నావేమో, ఒకప్పుడు బాగానే ప్రార్థన చేశానండి, వస్తున్న ఇబ్బందులను బట్టి నేను దేవునికి దూరం అయిపోయాను, మందిరానికి దూరం అయిపోయాను, సహవాసానికి దూరం అయిపోయాను, ఆయన శరీరాన్ని తినలేక, రక్తాన్ని త్రాగలేక నేను దేవునికి దూరంగా బ్రతుకుతున్నానని ఏదో కారణాలు చెబుతూ తినకుండా, శరీరాన్ని త్రాగకుండా, దేవునితో సహవాసం చేయకుండా, ఒకవేళ ఈ లోకంలో దోయేగు లాంటి మనుషులను చూసి భయపడి, సమాజానికి భయపడి, ప్రజలకు భయపడి, కులానికి భయపడి నువ్వు దేవునిలో ఆత్మీయ స్థితిలో సరిగా ఎదగకపోతే ఏమవుతుంది తెలుసా, నీ స్థితి మరీ చెడ్డదిగా ఉంటుంది, నీ కడమ స్థితి భయంకరంగా ఉంటుంది. దేవునికి దూరమై, దేవునికి దూరస్తురాలవై, ఒకవేళ జ్ఞానముతో, తెలివితో సిగ్గుపడవలసిన వాటి అతిశయపడుతూ దేవునికి దూరస్తురాలవై, మన పౌరస్థితి పరలోకంలో ఉంది, ఈ భూ సంబంధమైన దీని గురించి కాదు, ఇక్కడ చంపినా, ప్రాణాలు తీసినా, అడ్డంకపరిచినా నేను దేవుణ్ణి విడిచిపెట్టను అని ఎవరైతే ఆయన కలిగి ఉంటారో, ఆయన హత్తుకొని ఉంటారో, ఆయన రక్షణలో కొనసాగుతూ ఉంటారో, శ్రమ అయినా, కష్టమైన, నిందలైన, అవమానాలైన, ఉపద్రవాలైన, మరణం వరకు నమ్మకంగా, బైబిల్ చెబుతుంది, మరణం వరకు నమ్మకంగా ఉన్న వానికి జీవ కిరీటం. ఈ లోకం అడ్డుపడుతుంది, సమాజం నువ్వు బాగుపడటం ఇష్టం ఉండదు, నువ్వు మంచిగా వస్త్రాలు ధరించడం, నీతిగా బ్రతకటం, పరిశుద్ధంగా ఉండటం ఇష్టపడదు, ఏదోటి బురద నీ మీద జల్లుతారు, ఏ రీతికైనా నిన్ను పాడు చేయాలని చూస్తారు. ఒకవేళ వీటన్నిటిని జయించకుండా ఏం చేస్తామండి, ప్రజలకు భయపడి, లోకానికి భయపడి, సమాజానికి భయపడి దేవుణ్ణి విడిచిపెడితే ఏం జరుగుతుంది తెలుసా, మొదటి స్థితి కంటే కడమ స్థితి బహు చెడ్డదిగా, కడమ స్థితి భయంకరంగా ఉంటుంది, జ్ఞాపకం చేసుకో. కాబట్టి భయముతో బ్రతుకుదాం, ఏవి విషయాలు సిగ్గుపడాలో వాటి విషయాలు సిగ్గుపడదాం, వ్యర్థమైన వాటి అతిశయించొద్దు. దేవుణ్ణి విడిచిపెట్టి దేవునికి దూరస్తులుగా ఉండకుండా, దోయేగు లాంటి వారు ఎంతోమంది మనకి కీడు చేయాలని చూసినా దేవుడు మన పక్షాన ఉంటే శత్రువైన గొలియాతును కూడా జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. అలాగా జయాన్ని పొందుదాం, జయించబడదాం, దేవుని చేత నడిపించబడదాం. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు.